నీ పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను కొడతాడు, నువ్వెక్కడ దొరుకుతావా అని వెతుకుతున్నాడు వాడు. ఎవరిని ఎప్పుడు మృంగాలి? ఒక ఆడది కావచ్చు, ఒక డబ్బులు కావచ్చు, ఒక అబద్ధం కావచ్చు, ఒక మాయ కావచ్చు, ఒక మోసం కావచ్చు, అప్పులు కావచ్చు. నీ యథార్థతను, నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటావు. అన్న మాట ప్రకారం నిలబడకపోతే సమాజం నిన్ను ఒక తప్పుడు వ్యక్తిగా వైరల్ అయిపోతావు. అప్పుడు నీ పొజిషన్ ఏంటి? నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లల పొజిషన్ ఏంటి? నిన్ను నమ్ముకున్న సంఘం, కళాశాల పిల్లల సంగతి ఏంటి? ఎంతోమంది ప్రిన్సిపల్స్ అలాగే బయటికి పోయారు. ఎంతోమంది దేవుని కొరకు బ్రతుకుతామని చెప్పిన వాళ్ళు బయటపడిపోయారు. ఉన్న పిల్లలందరి రక్షణ కోసం చెబుతున్నాను, ఏ బలహీనతకు మీరు తావివ్వకండి. మీ తండ్రిని గొప్ప చేయాలనుకుంటున్నారు. మీ తండ్రి గొప్పవాడుగా మీ నోటి మాట వలన కీర్తింపబడుతున్నప్పుడు, అదే నోటి మాట వచ్చిన నీ వ్యక్తిగా నువ్వు ఒక పొరపాటులో కానీ సమాజం నిన్ను గుర్తించిందా, చూసిందా? తప్పించుకున్న యోసేపునే ఖైదులో పెట్టించింది. పొతీఫర భార్యను తల్లిగా చూసుకుని తను నమ్ముకున్న యజమానికి అగౌరవం, అన్యాయం చెయ్యనని తన లుంగిని పట్టుకున్న, తన పై వస్త్రాన్ని పట్టుకున్న విడిచిపెట్టి పారిపోయినందుకు భయంకరమైన 100% క్రిమినల్గా తన భర్తకు చెప్పి జైల్లో పెట్టించింది. అతను మళ్ళా పైకి రావటానికి, అతని చరిత్ర మళ్ళా తెరవటానికి, ఎందుకంటే పాపం విషయంలో అతను నేరస్తుడు కాడు గనుక దేవుడు రంగంలోకి దిగాడు. దట్ ఈస్ ద పాయింట్. నువ్వు చేయలేని నేరాన్ని ఒకవేళ నీ మీద అభియోగి ఎవరైనా పెడితే, నిన్ను హేళన చేస్తే నువ్వు భయపడకు. నువ్వు నేరం చెయ్యకపోతే భయపడవలసిన అవసరం లేదు.